అందరికీ నమస్కారం. మనం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే ఆ ఫ్యూచర్ ఇప్పుడు మన కళ్ల ముందే నిజం కాబోతోందా? ఏంటి, చంద్రుడి మీద మనుషులుండటమా? అదింకేం కల కాదా? స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అయితే అవును అనే అంటున్నారు. వచ్చే 10 ఏళ్లలోనే, జస్ట్ 10 ఇయర్స్లోనే చంద్రుడిపై ఏకంగా ఒక నగరాన్ని కట్టేస్తామంటున్నారాయన. అసలు ఈ సంచలన ప్రకటన వెనుక కథేంటి, దానిలో ఉన్న ఆసక్తికరమైన విషయాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ మొత్తం చర్చకి అసలు ఈ ఐడియాకి కిక్ స్టార్ట్ ఇచ్చింది ఎలాన్ మస్క్ చేసిన ఒక్క ట్వీట్. అదేనండి, ఇప్పుడు ఎక్స్ పోస్ట్ చాలా క్లియర్గా చెప్పారు. స్పేస్ ఎక్స్ ఇక మీదట ఊరికే రాకెట్లు పంపే కంపెనీ మాత్రమే కాదు, వాళ్ల ఫోకస్ అంతా ఇప్పుడు చంద్రుడిపై ఒక పూర్తి నగరాన్ని నిర్మించడం మీదే ఉంది. అంటే ఇదొక ప్రయోగం కాదు, ఒక పక్క టార్గెట్ అన్నమాట. సరే, ముందుగా ఒక విషయం చూద్దాం. ఈ స్వీయ విస్తరణ నగరం లేదా సెల్ఫ్ గ్రోయింగ్ సిటీ అంటున్నారు కదా. మస్క్ వాడిన ఈ పదం వినడానికే చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది కదా. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ ఒక్క కాన్సెప్ట్ మీదే మొత్తం ప్రాజెక్ట్ సక్సెస్ ఆధారపడి ఉంది. మరి దానర్థమేంటో ఒకసారి చూద్దామా? ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా సిటీ కట్టాలంటే ఏం చేస్తాం? ప్రతి ఇటుక, సిమెంటు, ఐరన్ ప్రతిదీ భూమి నుంచే తీసుకెళ్లాలి. కానీ ఈ స్వీయ విస్తరణ నగరంలో అలా కాదు. అక్కడ చంద్రుడిపై దొరికే మట్టి, నీరు, ఖనిజాలు అంటే లోకల్ రిసోర్సెస్నే వాడుకుంటుందన్నమాట. ఒక్కసారి ఊహించుకోండి, ఒక చిన్న విత్తనం దానంతట అదే ఎలాగైతే మొక్కగా పెరుగుతుందో, ఈ నగరం కూడా అలాగా దానంతట అదే విస్తరించుకుంటూ వెంతుంది. ఇది మామూలు విషయం కాదు, నిర్మాణంలోనే ఒక విప్లవం లాంటిది. మరి ఇంత అసాధారణమైన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి మస్క్ పెట్టుకున్న టైం ఎంతో తెలుసా? ఓ 100 ఏళ్ళో 50 ఏళ్ళో కాదు, జస్ట్ 10 ఏళ్ళు. అవును, కేవలం ఒక దశాబ్దంలో చంద్రుడిపై ఒక నగరం. ఈ టార్గెట్ ఎంత పెద్దదో దీనిలో ఎన్ని సవాళ్లుంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అందరికీ వచ్చే కామన్ డౌటే ఇదే: చంద్రుడే ఎందుకు, మార్స్ కాదా? ఇన్ని రోజులు మస్క్ టార్గెట్ అంతా మార్స్ మీద కాలనీ కట్టడమే కదా, మరి సడన్గా ఈ ప్లాన్ ఎందుకు మారింది? దీని వెనుక సెంటిమెంట్ కంటే పక్కా లాజిస్టిక్స్ ఉన్నాయండి. అవేంటో చూద్దాం రండి. ఒక్కసారి ఈ నంబర్స్ చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. చంద్రుడికి వెళ్లాలంటే జస్ట్ 2 రోజులు చాలు, అంటే ఒక వీకెండ్ ట్రిప్ లాంటిదన్నమాట. అదే మార్స్కి వెళ్లాలంటే అక్షరాల 6 నెలలు పడుతుంది. అంతకన్నా ముఖ్యమైన తేడా ఏంటంటే లాంచ్ విండో. చంద్రుడికి వెళ్లాలంటే దాదాపు ప్రతి 10 రోజులకి ఒకసారి బయలుదేరొచ్చు. కానీ మార్స్కి వెళ్లాలంటే భూమి, మార్స్ రెండూ సరియైన పొజిషన్లోకి రావడానికి ఏకంగా 26 నెలలు ఆగాలి, అంటే 2 ఏళ్లు కన్నా ఎక్కువ. ఈ ఒక్క తేడానే ప్రాజెక్ట్ స్పీడ్ని మొత్తం మార్చేస్తుంది. సో చూశారుగా, దగ్గరగా ఉండటం వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో. కన్స్ట్రక్షన్కి కావాల్సిన సామాగ్రి, సైంటిస్టులు, సప్లైస్ అన్నీ ఫాస్ట్గా, తరచుగా పంపొచ్చు. ఇన్కేస్ అక్కడేదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ నుంచి హెల్ప్ పంపడానికి ఎంతో టైం పట్టదు. ఈ సౌలభ్యమే కన్స్ట్రక్షన్ స్పీడ్ని డబల్ చేస్తుంది. అందుకే మస్క్ అంటున్నాడు, మార్స్ మీద కట్టడానికి 20 ఏళ్లు పైగా పట్టే పని చంద్రుడి మీద 10 ఏళ్లలోనే అయిపోతుంది అని. సరే, టెక్నికల్గా, లాజిస్టిక్స్ పరంగా ఇది సాధ్యమే అనుకుందాం. కానీ అసలిదంతా ఎందుకు? దీని అవసరమేంటి? మన టెక్నాలజీ గొప్పతనాన్ని చూపించుకోవడానికా? కాదు, దీని వెనుక మానవజాతి మనుగడకు సంబంధించిన చాలా పెద్ద ఆలోచన ఉంది. ఎలాన్ మస్క్ మాటల్లోనే చెప్పాలంటే, భవిష్యత్ నాగరికతను కాపాడడమే మన లక్ష్యం. ఒకవేళ దేవుడి దయవల్ల అలా జరగకూడదుగాని, భూమి మీద ఏదైనా పెద్ద విపత్తు వచ్చిందనుకోండి, అది ఒక అనుయుద్ధం కావచ్చు, ఒక పెద్ద గ్రహశకలం వచ్చి ఢీకొట్టడం కావచ్చు, లేదా వాతావరణ మార్పులతో భూమి నివాసయోగ్యం కాకుండా పోవచ్చు. అప్పుడు మన మానవజాతి పరిస్థితేంటి? ఆ ప్రమాదం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలన్నదే ఆయన ఆలోచన. అంటే సింపుల్గా చెప్పాలంటే, మన అస్తిత్వాన్ని ఒకే గ్రహానికి పరిమితం చేసుకోవద్దన్నమాట. మనం ఒక మల్టీ ప్లానెటరీ స్పీసీస్గా మారాలి. అంటే బహుళ గ్రహాల మీద నివసించే జాతిగా ఎదగాలి. ఆ పెద్ద ప్రయాణంలో చంద్రుడి మీద నగరం కట్టడం అనేది మొదటి, అత్యంత ముఖ్యమైన స్టెప్. ఇది మన మానవజాతి భవిష్యత్తుకు ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది. ఇదంతా వింటుంటే అద్భుతంగా ఉంది కదా. ఎలాన్ మస్క్ ప్లాన్ కనుక నిజమైతే అది మన మానవ చరిత్రలోనే ఒక కొత్త చాప్టర్కి నాంది పలుకుతుంది. ఇది కేవలం ఒక నగరం కాదు, అంతరిక్షంలో మనకు రెండో ఇల్లు. కాని అసలు పాయింట్ ఏంటంటే, ఇన్ని టెక్నికల్, ఫైనాన్షియల్, ఎథికల్ సవాళ్లను దాటుకుని ఇంత పెద్ద పనిని కేవలం 10 ఏళ్లలో పూర్తి చేయడం నిజంగా సాధ్యమేనా? ఈ కల నిజమవుతుందని మనం నమ్మొచ్చు.